బ్రో కాంతార చాప్టర్ 1 మూవీ ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుంది అన్న. సో లాస్ట్ 40 minutes నార్మల్ గా లేదు, ఓ రేంజ్ లో ఉంది. స్టార్టింగ్ కొంచెం ఇనిషియల్ పోర్షన్ చాలా ఫస్ట్ 5 minutes చాలా బాగుంది అనిపించింది. అండ్ అక్కడ ఏంటంటే చాలా లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం లాగ్ అనిపించింది, కొంచెం చాలా లాగ్ అనిపించింది. అన్ని పిల్లర్ సీన్స్ అనిపించాయి, లేదు స్టోరీ ముందుకెళ్ళట్లేదు అనిపించింది. కానీ ఎక్కడైతే మనకి ఇంటర్వ్యూ బ్లాక్ దగ్గర లేదు, కంప్లీట్ గా ఇది డిఫరెంట్ స్టోరీ, ఎక్కడ కనెక్షన్ కూడా ఏం లేదు. కంప్లీట్ గా ప్రీక్వెల్ చెప్పుకోవచ్చు. బట్ మెయిన్ పాజిటివ్ ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే 45 minutes ఒక స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఎక్స్ట్రాడినరీ. అసలు మనకి ఏంటంటే కాంతార 1 లో లాస్ట్ ఒక 5 minutes మనకి బాగుంది, ఆ ట్రాన్స్ఫర్ బయటకు వస్తాం కదా. ఇక్కడ అలా కాదు, లాస్ట్ 40 minutes ఏది ఉందో కంప్లీట్ గా అదే ట్రాన్స్ లో ఉంటారు. బయటకు వచ్చేటప్పుడు ఇంత త్వరగా అయిపోయింది 40 minutes అనే ఒక ఇది ఉంటుంది. అది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఒక ఏదో వాళ్ళ సంస్కృతిలో ఏదో గులిగా సీన్ ఒక సీక్వెన్స్ ఒకటి ఉంది, అది నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అక్కడ అసలు ఇచ్చి పడేశాడు. మనకి ఏదైతే కాంతార 1 లో క్లైమాక్స్ ఎలా చేశాడో దాన్ని మించి చేశాడు ఇందులో అయితే. అండ్ అదొకటి సర్ప్రైజ్ ఫ్యాక్టర్, అంటే ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ దగ్గర నుంచి సినిమా మామూలుగా లేదు అసలు. అక్కడ వరకు ఎంతైతే లాగ్ అనిపించింది, ఎంత బోర్ కొట్టిందో, అక్కడ నుంచి వావ్ ఇదా సినిమా, ఇక్కడ దీనికోసం వచ్చాం కదా అని ఒక చిన్న ఫీల్ అయితే వచ్చింది. ఎక్స్ట్రాడినరీ 45 minutes. కన్నడలో మాత్రం 100% వాళ్ళు పడి చచ్చిపోతారు. ఇండస్ట్రీ కాదు, కొన్ని తరాల వరకు గుర్తుపెట్టుకుంటారు కాంతారని అయితే. ఆ లెవెల్ అయితే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ కల్చర్ కైనా, లేదంటే మేబీ మనకంటే వాళ్ళు ఇంకెక్కువ, మనకి ఎలా ఉందంటే ఇంకా వాళ్ళు ఇంకెలా ఉంటుందో అసలు ఇమేజిన్ కూడా చేసుకోరు. ఈజీగా 1000 crores అయితే కొడుతుంది. ఎందుకంటే మనకి కాంతార 1 లోనే వాళ్ళ ఇండస్ట్రీని అక్కడ కొట్టారు, దీంతో అయితే ఈజీగా కొడతారు. ఎందుకంటే కాంతార 1 మించి పడ్డాయి సీన్స్ అయితే. లాస్ట్ 40 minutes ఎక్స్ట్రా సీన్స్ చెప్పుకోవచ్చు. మీరు అన్నట్టు ఈజీగా 1000 crores అయితే ఈజీగా కొడుతుంది. ఇంకొక KGF మించి అయితే ఇదైతే లేదంటే పెద్ద స్టోరీ వెళ్ళట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు అన్న ఒక చిన్న ఫీలింగ్ వచ్చినా సరే, ఇంటర్వ్యూ బ్లాక్ దగ్గర నుంచి కొంచెం లేపినా సరే, ఎక్కడైతే 45 minutes ముందు స్టార్ట్ అవుతుందో అది నెక్స్ట్ లెవెల్, అసలు ఎక్స్ట్రాడినరీ నెక్స్ట్ లెవెల్. అది అసలు మాటలు కూడా చెప్పలు కూడా రావట్లేదు, ఆ లెవెల్లో. హీరోయిన్ ఎలా ఉంది? మేబీ హీరోయిన్ నెగిటివ్ అనుకున్న సినిమాకి, కానీ సెకండ్ హాఫ్ ఏదైతే చెప్పకూడదు 45 minutes ఎక్స్ట్రాడినరీ. ఇద్దరికి నేషనల్ అవార్డు ఇద్దరు కొడతారు, కలిపి కొడతారు. అది చెప్పకూడదు. మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఓన్లీ కాంతార ఫ్యాన్స్ లాగా వస్తే సరే, మీ కాంతారాని మించి చూపిస్తారు. మనకి ఏదైతే ఒక సీక్వెన్స్ ఉంటుంది, గులిగా సీక్వెన్స్ సంథింగ్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ లో నెక్స్ట్ లో తీసుకెళ్లాలనుకుంటే ఆ ట్విస్ట్ ఒకటి ఉంటుంది. ఆ ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ కోసం ఎక్స్ట్రాడినరీ. నెక్స్ట్ పార్టీకి ఏమన్నా లింక్ ఇచ్చారా?